भारत माता की, भारत माता की। నేను తోలు వచ్చి రోడ్ వేయించా బాబు. మంచి అవుతుంది నీకు. परिवार एक दिन हमको जिताकर आप तक पहुँचेंगे और हम आपके हर सेवा करेंगे। आपका सेवा करना है भैया, बहुत दूर आई मैं ये काम करना कि आप कभी आप कभी बच्चों की जिंदगी भी बनाना है ना रे। सबका साथ सबका विकास, सबका साथ सबका विकास।
भारत माता की మా ఆర్ఎంపీ అన్న ఇక్కడ బస్తీలో ఉంటాడు, ప్రజా సేవ చేస్తుంటాడు, समाज सेवा చేస్తుంటాడు. इंटिकी बस्तीलों को काम करना चाहते हैं, बूढ़े बुजुर्गों के लिए काम करना चाहते हैं, नन्हे मुन्ने बच्चों के लिए काम करना चाहते हैं, जिनको घर नहीं है उनको घर दिलवाना चाहते हैं, जिनको नौकरियां नहीं है उनको नौकरियां करवाना चाहते हैं। ये सारे सच्चाई जो मोदी भाई ने अब की बार मैनिफेस्टो में दिए हैं, ये सब लोगों को देकर इस बार सबका साथ सबका विकास तन मन धन से मांगते हैं जी भैया जी। ये बात बदलेंगे, आगे बढ़ेंगे। కాంగ్రెస్ టీఆర్ఎస్ తదితరులు తగిన సహాయ సహకారాలను అందించడం సిగ్గుచేటైన విషయం. ఏమి మార్పు రాలే, 40 ఏళ్ల నుంచి బీదోడు లెక్కనే ఉండిపోయాడు. 40 ఏళ్ల నుంచి పస్మందలు ఎక్కి ఉన్నారు. 40 ఏళ్ల నుంచి పక్క ఇండ్లు లేవు, రోడ్లు సరిగా లేవు, చెత్త వాసన, మురికి కాలవలు, గల్లీలు, మోరీలు ఏమీ మారలేదు. ఈసారి మనము కమలం గుర్తుకే అందరం ఓటేసి కమలం గుర్తుని గెలిపించుకొని మోదీ సర్కార్ ఎన్ని కోట్ల డబ్బులైతే హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ కి ఇవ్వాలని అనుకున్నారు, ఆ ప్రతి రూపాయి మీ వరకు చేర్చే ఒక అవకాశం మనకి ఇవ్వాలి. మనం మోదీ సర్కారు ఎన్ని యోజనలు అయితే తీసుకొచ్చిండ్రో అన్ని యోజనలు దేశమంతా వ్యాపించినాయి, అందరూ దాన్ని వాడుకున్నారు. కానీ మనకు హైదరాబాద్ కు మాత్రం వస్తలేము పార్లమెంట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏఎంఎంకి వీళ్ళని ముందుకు తీసుకెళ్లే కోరిక లేదు. ఎప్పుడైతే హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ముందు పోతుందో వాళ్ళ ఆట సాగు. ఎప్పుడైతే హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ మంచిగా అయిపోతుందో అప్పుడు ఏఎంఐఎం వాళ్ళ పనులన్నీ ఆగిపోతాయి. బీదవాళ్ల మీద, కష్టపడుతున్నోళ్ల మీద వాళ్ళు చేసే అన్యాయాలు ఆగిపోతాయి. వాళ్ళు ఇంకా 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 డబ్బున్నోళ్ళు అయ్యే పని ఆగిపోతుంది. అందుకే వాళ్ళకి మనం ముందు పోయేది. మనం ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తుకు పోటేసుకొని మనం బలంగా తయారవ్వాలి. బీదోళ్ళ కోసం పనిచేయాలి, పసుమందల కోసం పనిచేయాలి. మనకు अरे आप तो हमारे लोगों को करे बहुत तंग, अरे आप तो हमारे लोगों को करे बहुत तंग, अब की बार हमारे लोग काटेंगे तुम्हारी पतंग, अब की बार और हमारे लोग काटेंगे तुम्हारा पतंग। नहीं कोई विकास, यहाँ नहीं कोई विकास, सिर्फ बातें है बकवास, ऐसी की तैसी वैसी। ఈసారి ఊరుకునేది లేదు. हिंदू मुस्लिम भाई भाई और हिंदू मुस्लिम भाई भाई, सबका साथ सबका विकास, ऐसे ही देश आगे बढ़ता है, भाईचारा से ही देश आगे बढ़ता है। जब तक गरीब के आंसू धरती पे गिरते रहेगा, अन्याय होते रहेगा, तो कोई भी जगह आगे नहीं बढ़ेगी। तो हर गरीब
के घर में और हर गरीब के मन में ख्वाहिश रहती है कि उसके बच्चे भी प्रगति के ओर चले, आबादी के ओर चले। और माँ का एक ही ख्वाहिश रहता है कि उसकी लड़की हर अच्छे घर में शादी ब्याह कर निकले। हर माँ का यही ख्वाहिश रहता है उसका नन्ना मुन्ना बच्चा अच्छा पढ़कर बड़ा हो जाए, घर के लिए नाज बने, देश के लिए शान बने। కాబట్టి మనమందరము బీజేపీకే ఓటు వేసి కమలం గుర్తుకి ఓటు వేసి మనం గెలిపించుకోవాలి। నరేంద్ర మోదీ గారిని గెలిపించుకుందాం, 40 ఏళ్ల చరిత్రను తిరిగి తిప్పి రాద్దాం। జై బోలో జై బోలో భారత్ మాతా की। अब की बार बार बस अब की बार भी हैदराबाद हमारा है और बार बार भी हैदराबाद हमारा है और हैदराबाद हमारा है रहकर ही रहेगा। అందరికీ న్యాయము ధర్మము జరగాలంటే అది కేవలం ఒక మహిళ దళిత స్త్రీ ముర్ముర్ గారిని ఈ దేశానికి ప్రెసిడెంట్ చేసిన నరేంద్ర మోదీ గారికే తగిందది। దళిత బంధు అని పేరు మీద బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంతో మోసం చేసింది। ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ రేషన్ కార్డు ఇవ్వలేదని తెలిసి కూడా వాళ్ళు పెట్టిన ప్రతి యోజనలకి రేషన్ కార్డుని లింక్ చేసిండ్రు। వీళ్ళు ఏమనుకుంటున్నారు మనకు అర్థం కావాలి మోసాలు। ప్రతిసారి వాళ్ళ పేర్లో వీళ్ళ పేర్లో చెప్పి ముందు పోవాలనుకుంటున్నారు వీళ్ళు। కానీ ఈసారి నరేంద్ర మోదీ గారు తన మేనిఫెస్టోలో చాలా ప్రత్యేకంగా ప్రముఖంగా దళితులను పైకి తీసుకొని రావాలి అని ఒక సంకల్పాన్ని పెట్టుకున్నారు ఆయన। ఇండ్లుకి ఇవ్వాలి, వీళ్ళకు కావాలి, వీళ్ళ స్వావలంబన్ భారత్ కింద వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడేటట్టు వీళ్ళకి ఒక రకరకాల విద్యలను నేర్పించి ముద్రా లోన్స్ కింద లోన్లు ఇప్పించి వీళ్ళు ఉద్యోగాల కోసం కష్టపడకూడదు। అదేవిధంగా యువకులకు కూడా వ్యాపారాలను ఉద్యోగాలను కల్పించాలని మోదీ గారు ఎంతో తపన పడుతున్నారు। కాబట్టి ఈసారి మనము నిర్భయంగా బయటికి వచ్చి మే 13వ తారీఖు ఇది ఒక ఉద్యమంగా పెట్టుకొని ఓటు వేసి అంబేద్కర్ ఆశయాలను మోదీ గారి కోరికను మనం ముందుకు తీసుకొని వెళ్ళి కమలం గుర్తుకు ఓటు వేసి మనం గెలిపించుకోవాలి। జై భీమ్, జై భీమ్। సమయం తక్కువ ఉంది కాబట్టి సమయాన్ని పాటించుకుంటూ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా దయచేసి మేడం పక్కన నిల్చోవలసిందిగా కోరుతున్నాం। ఎస్సీ ఎస్టీ మోర్చా అందరు రండి ఇక్కడికి।